సచ్చరిత పట్ల మనకు మంచి అవగాహన ఉండగా మనల్ని ఎందుకు బాబా నుంచి ఎవరు దూరం చేయగలుగుతారు? ఎవరు చేయలేరు. ఎందుకంటే ఈరోజు కొత్తగా వస్తున్నటువంటివి కాదు. ఆ రోజు కూడా బాబా పైన రకరకాలైనటువంటి ప్రచారాలు జరిగాయి. 100 సంవత్సరాలుగా జరుగుతూనే ఉన్నాయి. నేను ఎప్పుడూ అంటూ ఉంటాను, బాబా పైన ఎంత నెగిటివ్ ప్రచారం జరిగితే అంతమంది భక్తులు పెరుగుతారు. ఇది వాస్తవం. ఇంకా మనలో బలమైనటువంటి దృఢమైనటువంటి నమ్మకాన్ని ఆ విమర్శలు మనలో పెంపొందింపజేస్తాయి. కాబట్టి ఏదో జరుగుతుంది, ఏదో అయిపోతుంది అనేటువంటి అలజడి అవసరం లేదు. నిన్న సాయి చెప్పారు, సార్ చాలామంది జరుగుతున్న దుష్ప్రచారంతో చాలామంది బాబాకు దూరం అవుతున్నారు సార్ అన్నారు. సంతోషమే. ఎందుకంటే పాపం ఎంతమంది భారాలు మోయాలి ఆయన. ఓ 4 తప్పిపోతే భారం తగ్గుతుంది ఆయనకు. సంతోషం, ఫ్రీ. ఎందుకంటే ఎవరికి ఎంతవరకు ప్రాప్తమో అంతవరకు మాత్రమే. ఎవరికైతే సచ్చరిత పట్ల జ్ఞానం లేదో అటువంటి వాడు రాలిపోతాడు. బాబా చెప్పాడుగా మామిడి పూత కథ. ఆ మామిడి పూత కథలో లాగానే ఈరోజు కూడా చాలామంది పువ్వు స్థాయిలో కొంతమంది రాలిపోతారు, పిందెలుగా కొంతమంది రాలిపోతారు. ఎవరైతే సచ్చరిత అనేటువంటి విశ్వాసాన్ని మనసులో నింపుకొని బలంగా కాండాన్ని పట్టుకొని ఉంటాడో వాడు మాత్రమే పండుగ పరిపక్వతాన్ని సాధిస్తాడు. మిగతా వాళ్ళ గురించి మనకెందుకు? కాబట్టి సచ్చరిత మనందరికీ ఒక అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని నేర్పిస్తుంది. అదేవిధంగా మనం 2వ అధ్యాయం తర్వాత బాబా అనుమతి ఇచ్చిన తర్వాత 3వ అధ్యాయంలో అద్వితీయమైనటువంటి బాబా వాక్కులు ఉంటాయి. ఆ బాబా వాక్కులు ఎంత గొప్పవి అంటే మన జీవితంలో మనకు గొప్ప భరోసాని ఇస్తాయి. వారు చెప్పినటువంటి ఒకే ఒక దాన్ని ఆచరిస్తే చాలంటారు. ఎవరైతే ప్రేమతో నా నామాన్ని స్మరిస్తారో వారి యొక్క సకల కార్యాలు పూర్తి చేసి వారిలో ప్రేమను పెంచుతాను. ఒక్క నామాన్ని స్మరిస్తే చాలట. మనలో ప్రేమను పెంచి ఆయన్నే మన సకల కార్యాలను పూర్తి చేస్తారట. సచ్చరిత చదివినటువంటి వాళ్ళందరికీ అనుభవమే కదా. ఒక్కసారి శ్రీ సాయి సచ్చరితను చదివితే మనకు రావలసినవి, మన బాకీలు, వడ్డీలు, సంతానం, పెళ్ళి అన్నీ సకలమైన తీరుస్తున్నారా లేదా? అదేవిధంగా అనన్య శరణుజొచ్చి విశ్వాసంతో నా భజన, నా ధ్యానం, నా స్మరణ చేసేవారిని నేను ఉద్ధరిస్తాను. సచ్చరిత పట్టినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఉద్ధరించినటువంటి జీవులే. ఎందుకంటే మన యొక్క ఆలోచన విధానం మారుతుంది, మన యొక్క మనస్తత్వాలు మారిపోతాయి. కాబట్టి అటువంటి గొప్ప ఉద్ధరణ ఇక్కడ మనకు జరుగుతుంది. అదేవిధంగా నేను నా భక్తులను మృత్యుముఖం నుండి లాగేస్తాను. మీరు మృత్యుముఖం వైపు వెళ్తే ఆ మృత్యువు బారిన పడకుండా నేను మిమ్మల్ని అక్కడి నుంచి లాగేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి చాలామంది జీవితాల్లో అనేక మంది మృత్యువు ముఖం దాకా పోయి వెనుకొచ్చి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు బాబా భక్తుల్లో. ఇక పోతాం మన పని అయిపోయింది అనుకున్నటువంటి వాళ్ళు ఎట్లా వెనక్కి వచ్చినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. శ్రీ సాయి సచ్చరితలో 13వ అధ్యాయంలో భీమాజీ పాటిల్ ఏమనుకున్నాడు? లేఖ రాస్తాడు, నా పని అయిపోయింది నానా సాహెబ్, నేను వెళ్ళిపోతున్నాను, ఒక్కసారి నీలాంటి వాడిని దర్శించుకొని వెళ్ళిపోతా రా అనంటే, షిరిడీలో బాబా ఉన్నాడు వెళ్ళు, ఆయన నీ క్షయరోగమైంది మనుషుల మాయరోగాలనే తగ్గించేస్తాడు వెళ్ళు అంటే కేవలం 2 స్వప్న దర్శనాలతో భీమాజీ పాటిల్ యొక్క క్షయరోగాన్ని తగ్గించలేదా? మృత్యు ముఖం వరకు వెళ్ళి రక్తపు వాంతులు అవుతుంటే నా కర్మ ఇదేంటి అని చెప్పి బాధపడ్డటువంటి భీమాజీ పాటిల్ను ఆ మృత్యువు ముఖం నుంచి వెనక్కి లాక్కొచ్చాడా లేదా? ఎంతమందిని లాక్కొచ్చాడు? ఇప్పటికీ కూడా బాబా భక్తుల్లో చాలామందికి నేను చెప్తాను, మనం అనుకుంటాం ఈ జన్మ తర్వాత మనకు పునర్జన్మ ఉంటుందని చెప్పి. బాబా భక్తులకు చాలామందికి ఈ జన్మలోనే పునర్జన్మను బాబా ఇస్తాడు. కారు యాక్సిడెంట్లో కారు నుజ్జైపోయి అందులో ఉన్నటువంటి బాబా భక్తులకు ఒక్క గీత కూడా బయటపడ్డటువంటి వాళ్లకు అది మరొక జన్మ. ఈ జన్మలోనే మరు జన్మను బాబా ప్రసాదిస్తాడు. ప్రసాదించి చెప్తాడు, అరే నాయనా, ఇకనైనా నువ్వు సవ్యమైనటువంటి మార్గంలో ఉండు, ఈ జీవితాన్ని, కొత్త జీవితాన్ని నేను నీకు అనుగ్రహించాను, ఈ జీవితాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో అని చెప్పి చెప్తాడు. ఆ విధంగా బాబా సచ్చరిత ద్వారా మనకు చెప్పేటువంటివన్నీ కూడా సత్యమే. ఎందుకంటే నా కథ శ్రవణం చేసినంత మాత్రాన రోగ నివారణ అవుతుంది. ఎస్, ఎంతమంది రోగాలు దీని ద్వారా నయమయ్యాయి. ఇందులో ఉన్నటువంటివి
అక్షరాలు కావు, అవి అమృత గుళికలు. ఆ అమృత గుళికలు ఎట్లుంటాయంటే అక్షర గుళికల సంజీవనం అమోఘలీలల సారం లీలామానుష చరితం సచ్చరితం సాయి చరితం. ఎవరు రాసుకున్నారు? భక్తుడు చేతిలో భగవంతుడే కలమై కదిలిన చరితం కమనీయ కావ్యం. ఎంత అద్భుతమైనటువంటి కమనీయ కావ్యం! భక్తుడి చేతిలో భగవంతుడే కలమై కదిలి కొన్ని కోట్ల మంది జీవితాలను ఆ కలంతో వారి జీవిత రాతల్ని మార్చివేసినటువంటి శ్రీ సాయి సచ్చరిత. నుదిటి రాతలను మార్చేస్తుందమ్మా శ్రీ సాయి సచ్చరిత. దిక్కు లేదు, ఇక జీవితం లేదు అనుకున్నటువంటి వాళ్లకు శ్రీ సాయి సచ్చరిత ఎంతమందికి కొత్త జీవితాలను ఇచ్చింది. ఒకప్పుడు మన స్థాయి ఏమిటో ఆలోచించుకున్నటువంటి వాళ్లకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు నిన్న మొన్న మాట్లాడినప్పుడు, సార్ నేను ఒక సాధారణమైనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వాడిని, ఒకప్పుడు సైకిల్ పైన దిగి తిరుగుతున్నటువంటి వాడిని. ఎప్పుడైతే సచ్చరిత పట్ల ప్రేమ కలిగిందో, బాబా పట్ల ప్రేమ కలిగిందో నా జీవితాన్ని మార్చేశాడు సార్ బాబా. ఆ మార్చినటువంటి జీవితం నేను సంపాదించేటువంటి ధనంలో ఎంతో కొంత దానికి బాబా యొక్క సేవకు సద్వినియోగం కావాలనేటువంటి కృతజ్ఞత వారిలో కనిపించింది. ఒక్క వారిలోనే కాదు, మనందరిలో కూడా అది ఖచ్చితంగా ఉంటుంది. అది కోట్లున్నవారు 1,00,000 రూపాయలు ఇవ్వాలనుకుంటారు, 1,00,000 ఉన్నవారు 1,000 రూపాయలు ఇవ్వాలనుకుంటారు, 1,000 ఉన్నటువంటి వాళ్ళు 100 ఇవ్వాలనుకుంటారు. రోజు కూలి పని చేస్తూ నాకు ఒకసారి కన్నీళ్ళు వచ్చేసాయమ్మా. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో సత్సంగానికి వెళ్తున్నప్పుడు అడ్రస్ తెలవక బుచ్చిరెడ్డిపాలెం బస్టాండ్ దగ్గర ఆగితే 70 సంవత్సరాల ముసలావిడ మల్లెపూలు అమ్ముతూ ఉంది. మేము ఎక్కడికి వెళ్ళినా బాబా ఉంటారు, మైనంతో చేసిన బాబాను కారులో ముందు సీట్లో కూర్చోబెట్టుకొని వెళ్తాం. ఆమె కిటికీలో నుంచి బాబాను చూసి 2 మూరలు మల్లెపూలు కొలిసి, నాయనా స్వామికి ఎయ్యి నాయనా అంది. మూరెంతమ్మా అని అడిగా. ఎంతో కొంతలే నాయనా అంది. 100 రూపాయలు తీసిచ్చా. నాయనా ఆ నాయనకి ఇచ్చిన దానికి నేను డబ్బులు తీసుకుంటానా అంది. మూర అమ్మితే ఎంత వస్తుందమ్మా అని అడిగా. 2 రూపాయలు వస్తుంది సార్ అంది. అంటే ఎంత ప్రేమ అది! బాబాని చూడగానే మనకు ఉంటుందా ఉండదా? నాకు తెలిసి ఆ 2 మూరల కనీసం 30, 60 రూపాయలు ఉంటుంది. 60 రూపాయలంటే ఆమె 30 మూరలు అమ్మితే వచ్చేటువంటి డబ్బును బాబా కోసం 2 మూరల మల్లెపూలు ఇచ్చిందంటే ఆ ప్రేమని ఏమని చెప్పాలి? ఎందుకు వచ్చింది ఇంత ప్రేమ మనకు? ఇందులో ఉన్నటువంటి అక్షరాలు మనలో ప్రేమను వికసింపజేస్తాయి. అంత మధురమైనటువంటి వచనాలను విన్న తర్వాత ఒక మాట అంటారు బాబా, ఎవరైతే అనునిత్యము నానామస్మరణ నా చరిత్ర శ్రవణం చేస్తారో వారికి నేను రుణపడి ఉంటాను అని అన్నారు. ఇంత చిన్న పనికా? ఇంత చిన్న పనికి రుణపడి పోయి ఉంటాడా? ఈరోజు దాన్ని మనం అనుభవిస్తున్నాం కదా. ఆయన చరిత్రను గానం చేసి ఆయన నామాన్ని స్మరిస్తే, కష్టకాలంలో ఒక్కసారి ఆయనను కన్నీటితో వేడుకుంటే, కన్నీటితో అభిషేకం చేస్తే ఎంత కష్టకాలం నుంచి అయినా సరే ఏ విధంగా మనందరినీ తీసి బయటపడేశాడు. ఎందుకంత ప్రేమ? ఎవరికుంది ప్రేమ? ఈరోజు సమాజంలో తల్లి పట్ల బిడ్డకుందా? అన్న పట్ల చెల్లెకుందా? ఎవరికీ లేదే ఈ ప్రేమ. ఎందుకు ఆయనకి ఇంత ప్రేమ? ఒక్క 4 అక్షరాలు చదివితే ప్రేమనా? ఆయన చరిత్రను మన స్వప్రయోజనం కోసం, ఏదో ఒక స్వప్రయోజనం కోసమే కదా మనం చదివేది. ఆ స్వప్రయోజనం కోసం చదివినటువంటి దాన్ని కూడా ఆయన అంత ప్రేమ మన పైన కురిపిస్తారా? ఏ దైవం దగ్గర లేదే. బాబా దగ్గరికి భక్తులు ఎక్కువైపోతున్నారు, బాబాను ఏదో చేస్తుందని చెప్పి గుళ్ళ వాళ్ళు మార్కెటింగ్ చేస్తున్నారు బాబా అన్నారు. మార్కెటింగ్ చేస్తే వచ్చే అనుబంధమా ఇది? కష్టం వచ్చినప్పుడు కడుపున పెట్టి చూసుకున్నాడు కదా, ఆ పేగుబంధం కదా, ఆ అనుబంధం కదా బాబా పట్ల మన ప్రేమ. ఆ ప్రేమ కదా మనందరినీ ఈరోజు సంతోషంగా ఉండగలుగుతుంది. ఈరోజు ఈ యాంత్రిక యుగంలో ఎంత కఠినమయ్యామంటే, తల్లి పాడపైన ఉంటే కూడా కన్నీళ్లు రావు తెలుసా ఈరోజు ఉన్నటువంటి కఠినమైనటువంటి మనస్సులకు. కానీ బాబాను చూసిన తర్వాత పటపట కన్నీటి బిందువులు రాలిపోతాయే. ఎందుకోసం? ఏముంది అందులో? అయిన వాళ్ళందరూ కూడా ఆమెడ దూరంలో ఉండి కనీసం ఏ రోజు కూడా పలకరించినటువంటి దిక్కులేనటువంటి ఈ స్థితిలో అనునిత్యము మనతో పాటు మన ఇంట్లో ఉంటూ మన యోగక్షేమాలను చూస్తూ మనల్ని పట్టించుకున్నటువంటి ఆయనను చూసిన తర్వాత కన్నీరు రాకపోతే ఏమొస్తుంది? ఆనంద బాష్పాలు అవి. దాస్కన్ మహారాజు రాస్తారు,
బాబా ప్రేమాశ్రువులతో నీ పాదాలు కడుగుతున్నానంటాడు. ఎందుకు రాశాడు? మన హృదయంలో ఉప్పొంగేటువంటివి పవిత్రమైనటువంటి జలం. గోదావరి జలం కలుషితమవుతుంది మురికి కాలువలతోటి, అన్ని నదులు కలుషితం అవుతాయి, కానీ మన మనసులో ఉన్నటువంటి బాబా ప్రేమకు కలుషితం లేదు. అందుకనే నా హృదయంలో ఉప్పొంగినటువంటి కన్నీటితో నీ పాదాలు కడుగుతాను బాబా అని అంటాడు దాస్కన్ మహారాజ్. ఎందుకని? శ్రీ సాయి సచ్చరితలో, బాబా నేను పోలీసు ఉద్యోగంలో అనేక కర్మలు చేశాను, వెళ్ళి ప్రయాగలో మునిగి త్రివేణి సంగమంలో మునిగి నేను నా పాప ప్రక్షాళన చేసుకుంటాను అనంటే, గను ఎందుకు అంత దూరం వెళ్తావయ్యా? ఇక్కడ ప్రేమ చూడండి. ప్రయాగకు వెళ్ళాలంటే తన భక్తుడు ఎంత ప్రయాసపడాలి. షిరిడీ నుంచి ప్రయాగరాజ్ ఎంత దూరం, ఎందుకు గను అక్కడ దాకా? ఇక్కడ లేదా అని చెప్పి తమ 2 బొటనవేళ్ల మధ్య నుంచి గంగా యమునను ప్రవహింపజేసి ఆ 2 బొటనవేళ్ల మధ్యలో ప్రయాగ అనేటువంటి తీర్థంలో ఆ రెండింటిని జోడించి, గను ఇదిగో నీ ప్రయాగ ఇక్కడే ఉంది చూడు అన్నాడు. దీనిలో అర్థం ఏమిటి? తన భక్తుడు చిన్న కష్టాన్ని కూడా పడ్డానికి ఒప్పుకోడు, సమస్య లేదు, ఒప్పుకోడు. సార్ మరి మనకు ఎందుకు కష్టాలు వస్తున్నాయి, ఎందుకు బాధలు వస్తున్నాయి? మరి అటువంటి దయామూర్తి అయినప్పుడు మనకు బాధలు రాకుండా చూడవచ్చు కదా. బాబా ఎప్పుడూ ధర్మాన్ని పాటిస్తాడమ్మా. మనం క్రితం జన్మలో మోసుకొచ్చినటువంటి కర్మలను ఆయన మన చేత అత్యంత సులువుగా అనుభవింపజేసి, వేరే వాళ్ళు అంటారుగా, మామూలుగా జ్యోతిష్యులు చెప్తారు కానీ నేను దీన్ని నమ్మను, కానీ అర్ధాష్టమ శని, రకరకాల శనులు అంటారు కదా, 7.5 సంవత్సరాలు ఉంటుంది, 7 సంవత్సరాలు ఉంటుందని చెప్పి, అటువంటి తీవ్రమైనటువంటి కర్మ ఉన్నటువంటి వారికి కూడా 7 సంవత్సరాల బాధను 7 నెలల్లో అనుభవింపజేసి దాని నుంచి విముక్తి చేస్తాడమ్మా. బాబా భక్తులు కష్టాలు రాకుండా ఉండడానికి అతీతులు కారు, వస్తాయి. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 7 ఏళ్ళు అనుభవించాల్సినటువంటిది 7 నెలల్లో నా కష్టాన్ని అనుభవింపజేసి నన్ను మళ్ళీ సాధారణ స్థితికి తెచ్చాడు. ఆయన కదా దైవం అంటే అనేటువంటిది మనం గుర్తెరగాలమ్మా. అంత దయామయులు బాబా. దాస్కన్ మహారాజు బాబా పాదాల నుండి గంగా యమునలను చూసిన తర్వాత ఎంత అద్భుతమైనటువంటి పాట ఆసువుగా వచ్చేస్తుంది, ప్రేమ పొంగిపోతుంది. ఆ వారి యొక్క గొప్ప లీల గురించి రాస్తారు. అగాధ శక్తి అగణిత లీలల దయామయా, జీవుని అజ్ఞానమునే హరించే సద్గురురాయా, ఓ సాయి దేవా. ద్వయ అంగుష్టాలలో గంగాయమున ప్రవహించగా, నీ చరణాల్లో త్రివేణి సంగమ జనించెనే. కమలోద్భవ బ్రహ్మ శివహర త్రిగుణాత్మక మూర్తిగా అవనిపై విహరించే పరమాత్మ రూపం సాయి. అంటే ఆసువుగా వచ్చేస్తుంది పద్యం. ఎంత అద్భుతంగా రాస్తారంటే, ముస్లిం అని భావిస్తే చందనమే మీకు ప్రీతి కదా, హిందువని అంటే మసీదే మీకు సుఖావాసమంటిరి, శ్రీమంతులని భావిస్తే భిక్షకు ఇల్లిల్లు మీరు తిరుగుతూ, దానగుణంలో కుబేరున్నే లజ్జితుడును చేశావు సాయి. 5 ఇళ్ళు తిరుగుతూ భిక్ష చేస్తున్నావు, నువ్వు ఒక భిక్షు అనుకుంటే బాబా కుబేరుడే సిగ్గుపడేలాగా దానాన్ని చేశావు. నిన్ను ఏమని పోల్చను, ఏమని నిన్ను నేను కొనియాడను. లాస్ట్కు రాసుకుంటారమ్మా, ఎంత అద్భుతంగా రాస్తారంటే మన యొక్క కర్తవ్యాన్ని అద్భుతంగా రాస్తారు. అంటే బాబా నాకు నీ పట్ల ఇంకా ప్రేమని పెంచు అని వారు రాసుకుంటారు తన గురించి, తన దాస్కన్ మహారాజ్ గారు. ఆయువు ఉండగా మహాచంచలం నా మనసు, దానిని స్థిరముగా చేయమని ఈ దాసుని విన్నపం. నీ చాతి నీ చున్ని నీ చరణాలనే శరణంటూ వచ్చాను సాయి, ఓ సాయి దేవా శరణం శరణం శరణం. బాబా
ఈ ఆయువు ఉన్నంతసేపు నా మనస్సు చంచలమైనటువంటిది. ఎంత చంచలమైనటువంటిదంటే కోతి కంటే హీనమైనటువంటిది నా బుద్ధి. కాబట్టి ఈ చంచలమైనటువంటి మనస్సును స్థిరం చేయి చాలు, ఇంకేం అవసరం లేదు నాకు ఈ లోకంలో. ఆ మనస్సు ఒక్కటి స్థిరంగా ఉంటే నా జీవితం ఇంకా అద్భుతం. ఎందుకంటే ఈ మాట ఎందుకు రాసుకున్నారు తెలుసా? ఆయువు ఉండగా నా మనస్సు మహాచంచలం ఎందుకు రాసుకున్నారు చెప్పండి? సాక్షాత్తు పరమాత్మ గంగా యమున ప్రయోగాలను ఒక దగ్గర పుట్టిస్తే ఆ తీర్థాన్ని నోట్లో పోసుకోకుండా నెత్తిమీద జల్లుకుంటాడు దాస్కాన్ మహారాజ్. అందుకనే రాసుకున్నాడు. సాక్షాత్తు పరమాత్మ పాదాల నుంచి వచ్చినటువంటి ఆ పాదతీర్థాన్ని తాలేకపోయాను, ఎంత చంచలం నా మనస్సు. గంగా యమునలో మునగాలనేటువంటి తలంపు ఉంది, కానీ నేను ఒక గొప్ప బ్రాహ్మణుడు అనేటువంటి అహంకారం పోలేకపోయింది. రాసుకుంటారు దాస్కాన్ మహారాజ్ గారు వారి జీవ చరిత్రలో. ఆ రోజు నేను ఎంత గొప్ప అవకాశాన్ని నేను పోగొట్టుకున్నాను. మళ్ళీ దొరుకుతుందా? బాబా శరీరం వదిలిన తర్వాత మళ్ళీ ఆ పాదతీర్థం దొరుకుతుందా? కాబట్టి ఈ ఆయువు ఉండగా మనందరము కూడా చాలా చంచల మనస్సు కలిగినటువంటి వాళ్ళం. అటువంటి చంచల మనస్సును స్థిరం చేయమని చెప్పి మనం బాబాని అడగాలి. అదేవిధంగా శ్రీ సాయి సచ్చరిత ఎంత అద్భుతమైనటువంటి పాఠాలను నేను చెప్తాను. బాబాను మీరు ఎవరో ఒకరు అంటారుగా దేవుడు అంటే దేవుడు కాదని చెప్పి. ఎస్, దేవుడు కాదు. ఆయన ఎవరు? మన జీవితాలను సంస్కరించడానికి వచ్చినటువంటి ఒక గొప్ప సంస్కర్త. నిజంగా మన ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళ యొక్క ప్రత్యర్థం పితృకార్యాలు చేయకపోతే అది మనకు కదా నష్టం. బాబాకి ఏమవసరం? ఏమవసరం బాబాకు? 4వ అధ్యాయంలో మీరు అందరు చదివి ఉంటారు కదా, భగవంతరావు క్షీరసాగరు నాసికదన్ని యాత్రలు చేసుకొని షిరిడీకి వస్తారు. వచ్చినటువంటి అతన్ని ఉద్దేశించి బాబా చెప్తారు, ఇతను నా మిత్రుడి యొక్క స్నేహితుడు. నా మిత్రుడు మరణించిన తర్వాత నా మిత్రుణ్ణి విఠలుణ్ణి పస్తులు పెట్టారు. పండరి యాత్ర ఊసే లేదు. కాబట్టి అతనికి ఆ విషయాలు గుర్తు చేయడానికి ఇక్కడి వరకు తీసుకొచ్చి మళ్ళీ అతనితో పూజ ప్రారంభింపజేస్తాను అంటారు. ఏమన్నాడు బాబా? ఇతని తండ్రి నా మిత్రుడు. అతని తండ్రి అక్కల్కోట మహారాజు యొక్క భక్తుడు. ఏం చెప్పాడు దీని ద్వారా? అక్కల్కోట మహారాజు నేను ఒకటే. అక్కల్కోట మహారాజు యొక్క భక్తుడు నా మిత్రుడు. నా మిత్రుడు గతించిన తర్వాత వీడు కనీసం శారదకర్మలు చేయట్లేదు. తన తండ్రిని పస్తులు పెడుతున్నాడు. తండ్రిని పస్తులు పెడుతూ విఠలుణ్ణి కూడా పస్తులు పెడుతున్నాడు. పూజ మానేశాడు. ఇతని తండ్రికి విఠలుడు ఎంతో ఇష్టం. అటువంటి విఠలుణ్ణి పస్తులు పెడుతూ ఉంటే నేను ఊరుకుంటానా? అంటే ఎంత గొప్ప సంస్కరణ మనలో చేస్తున్నాడు. 4వ అధ్యాయం చదివినప్పుడల్లా మనకేం గుర్తు రావాలి? మనము మన పూర్వీకుల యొక్క పితృకార్యాలు సరిగ్గా చేస్తున్నామా లేదా? మన పితృదేవతలను మనం సంతృప్తి పరుస్తున్నామా లేదా? ఇది గుర్తు చేస్తాను 4వ అధ్యాయంలో బాబా. ఈరోజు చాలామంది మనం మర్చిపోతూ ఉన్నాం. బాబా అటువంటి వాటన్నింటినీ కూడా ఆయన శ్రీ సాయి సచ్చరిత ద్వారా మనకు గుర్తు చేసి వాటిని మన చేత ఆరంభింపజేస్తారు. బాబా మార్గంలోకి వచ్చిన తర్వాత నిన్నే ఒక సాయి బంధువు బయటికి వెళ్తుంటే అడిగారు, సార్ చాలామంది అంటూ ఉంటారు బాబా మార్గంలోకి వచ్చిన తర్వాత బాబాని తప్ప ఇతర దేవతలను బాబా భక్తులు గౌరవించట్లేదట, పూజించట్లేదట. ఎవరు చెప్పారు? ఈరోజు మనము ఈశ్వర ఆరాధన చేయట్లేదా? ఈరోజు శ్రీరామనవమి ఉత్సవాన్ని మనం చేయట్లేదా? అమ్మవారి కుంకుమార్చనలు అంటే సాయి భక్తులు వెళ్ళట్లేదా? ఒకటి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎక్కడ ఏ ఉత్సవం జరిగినా అక్కడ మెజారిటీ సంఖ్యలో సాయి భక్తులు ఉంటారు. అమ్మవారి కుంకుమార్చన జరిగినా, శ్రీరామనవమి జరిగినా. అదేవిధంగా ఈ గ్రామంలో గండి రామయ్య శ్రీ సాయిబాబా దేవస్థానం అని ఉంది కదా. పురాణాల్లో ఒక కథ ఉందని చెప్పారు ఇక్కడ నాకు. శ్రీరామచంద్రమూర్తి లంకకు వెళుతూ దారిలో ఆ కొండ వద్ద ఆగి ఆ కొండకు ఉన్నటువంటి ఒక గండి, ఒక గుహలో శివలింగాన్ని స్థాపించారనేటువంటిది ఇక్కడ ప్రాశస్త్యం కదా కదా. ఒక 20-25 సంవత్సరాల క్రితం ఎంతమందికి తెలుసు? ఎంతమందికి తెలుసు? ఈరోజు ఎంతమందికి తెలుసు? ఈరోజు ఎక్కువ మందికి తెలుసు. ఎందుకనంటే శ్రీరామచంద్రమూర్తి నడయాడినటువంటి ఆ స్థలానికి ప్రాశస్త్యం రావాలంటే నేను వెళ్ళి అక్కడ కూర్చోవాలని చెప్పి బాబా ఇల్లు అక్కడ కూర్చున్నాడు. ఈరోజు బాబా అక్కడ కూర్చోబట్టి కదా అక్కడ అద్భుతమైనటువంటి శివలింగానికి పైనుంచి జలపాతంతో అభిషేకం జరుగుతుంది. ఆ బాబా అక్కడ కూర్చోవడం వల్ల కదా శ్రీరామచంద్రమూర్తి ఇక్కడికి వచ్చాడు, ఈ గృహలో శివలింగాన్ని స్థాపించాడు. ఆ నమూనాను బయట అద్భుతంగా మనం పెట్టామా లేదా? బాబా
ఇతర దేవతలను పూజించమని ప్రోత్సహిస్తాడు. ఇతర దేవతల యొక్క వైభవం పెరగాలని చెప్పి ఆయన నిరంతరం తపన పడుతూ ఉంటాడు. ఈరోజు గండి రామయ్య అనేటువంటి పేరు ముందు పెట్టుకొని శ్రీ షిరిడీ సాయిబాబా మందిరం అని పెట్టుకున్నాడంటే మరి రాముడికి ఎంత గొప్ప గౌరవాన్ని ఇచ్చాడు బాబా. ఈరోజు నిర్మల్లో సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్ఠించినటువంటి శివలింగం ఉందని చెప్పి దానికి ప్రాశస్త్యం రావడానికి సద్గురువు కారణం కాదా? సద్గురువు మనల్ని సరైనటువంటి మార్గంలో పెడతారు. అందుకనే ఈరోజు కేవలం అక్కడ గండి రామయ్య సాయిబాబా మందిరం మాత్రమే ప్రాశస్త్యం కాదు, పురాణ ఇతిహాస కాలం నుంచి ఉన్నటువంటి రాముడు నడయాడినటువంటి నేల ఈరోజు ప్రాచుర్యంలోకి వచ్చింది. సద్గురువు ఆ విధంగా చరిత్రలో మరిచిపోయినటువంటివి, మరుగున పడ్డటువంటి వాటన్నింటినీ కూడా వారు పైకి తీసుకొచ్చి మనందరినీ కూడా జాగృతపరిచి ఈరోజు అక్కడ ఏం జరుగుతుంది? గండి రామయ్య సాయిబాబా మందిరం వద్ద ఏం జరుగుతుంది? ఒక్క సద్గురువుకే పూజలు జరగట్లేదు, ఒక్క సద్గురువునే గౌరవించట్లేదు. బాబా అక్కడ కూర్చొని నన్ను కాదు, నాతో పాటు ముందుగా శ్రీరామచంద్రమూర్తి ప్రదర్శించినటువంటి ఆ శివలింగానికి, ఆ రాముల వారికి, వారందరికీ నమస్కరించి ఆ తర్వాత నా దగ్గరికి రమ్మని చెప్పి ఫస్ట్ ముందు వాళ్ళను కుడి చేయి వైపు పెట్టి ఎడం చేయి వైపు ఆయన కొలువై ఉన్నాడు. ఇంతకంటే గొప్ప సంస్కరణ ఏముంటుంది? బాబా భక్తులు ఇతర దేవతలను గౌరవించరా? మనం గౌరవించడం కాదు, ఆయన గౌరవిస్తాడు. ఎక్కడో చిన్న గూళ్ళుగా ఉన్నటువంటి షిరిడీలో ఖండోబా, గణపతి, శని ఆలయాలను ఎవరయ్యా పునరుద్ధరించింది? బాబాకు దక్షిణ వస్తే ఆ దక్షిణలో నుంచి డబ్బు తీసి ఆ ఆలయాలను పునరుద్ధరించారు. నానాసాహెబ్ చందోర్కర్, బాబా మీరుంటున్నటువంటి ఆవాసం బాగాలేదు, దీనికి కొంచెం కప్పు మారుద్దాము, నేలపైన రాళ్ళు మారుద్దామంటే నాకొద్దు నాన్న, వెళ్ళి అగో అక్కడ శివుడు, శనీశ్వరుడు, గణపతి సరైనటువంటి కప్పులు లేకుండా బందిరాలు సరిగ్గా లేవు, ముందు వాటిని బాగు చేయించు నాన్న అంటాడు. ఇది బాబా సంస్కారం. అందుకని ఈరోజు బాబా భక్తులుగా మనందరం కూడా సంస్కారవంతులుగా తయారయ్యాం. అయ్యా ఈరోజు అందరూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటున్నారే. జై శ్రీరామ్కు పుట్టినరోజు పండగ జరగలేదమ్మా. కొన్ని వందల సంవత్సరాల పాటు అయోధ్యలో రామజన్మ ఉత్సవం లేదు. ఎక్కడ జరిగింది రామజన్మోత్సవం? షిరిడీలో కదా. బాబా వారి శరీరంతో ఉన్నప్పుడు గోపాలరావు గుండు ఒక ఉత్సవం చేయాలని చెప్పి ప్రారంభిస్తే ముందు ఉరుసు ఉత్సవంతో ప్రారంభమైనటువంటి శ్రీరామనవమి తర్వాత శ్రీరామ జన్మోత్సవంగా మారలేదా? అయోధ్యలో గుడి మూసి ఉండి కనీసం రాముడికి పుట్టినటువంటి గడ్డపైన రామజన్మోత్సవం జరగకపోతే బాబా కదా రామజన్మోత్సవం జరిపించాడు షిరిడీలో. ఇది కదా బాబా యొక్క నిజమైనటువంటి తత్వం, నిజమైనటువంటి స్వరూపం. అందుకనే కదా మనము జై సాయిరామ్, జై సాయిరామ్ అని ఎందుకంటాం? రాముడి పట్ల ఈ ప్రపంచంలో అత్యంత ప్రేమ కలిగినటువంటి వారు ఎవరయ్యా అంటే బాబా భక్తులు మాత్రమే. ఎందుకు మనం జై సాయిరామ్ అంటాం? ఫోన్ చేస్తే ఓం సాయిరామ్ అని ఎందుకంటాం? శ్రీ సాయి బాబా రాముడికి అంత గౌరవం ఇచ్చాడు. రాముడు అంటే పంచప్రాణాలు బాబాకు. ఎవరైనా పిల్లవాడిని తీసుకొచ్చి పేరు పెట్టమంటే రామ్ అని పేరు పెడతాడు, రాఘవ అని పేరు పెడతాడు. అంత గొప్ప ప్రేమ శ్రీరామచంద్రమూర్తి పైన. శ్రీరామచంద్రమూర్తి తండ్రి మాట కోసము అరణ్యాల్లో గడిపాడు. కానీ శ్రీ సాయిబాబా తన భక్తుల కోసము ఎప్పుడూ కూడా జనారణ్యంలోనే ఉన్నాడు, జనంలోనే ఉన్నాడు. ఆయనకు జనమే అరణ్యం. ఆ జనారణ్యంలో ఉండి జనుల యొక్క క్షేమాన్ని చూస్తూ ఎప్పుడూ అహర్నిశలు భక్తుల శ్రేయస్సు కోసం పరితపించేటువంటి వారు శ్రీ సాయిబాబా. సాయిరాముడు అంటే సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తియే. శ్రీరామచంద్రమూర్తి ధర్మాన్ని అనుసరించి దైవమయ్యాడు. సాయిరాముడు మనుషుల యొక్క కుటిలత్వాన్ని పాలదోలి మనుషుల్లో మంచి సంస్కారాలను నింపి భగవంతుడయ్యాడు శ్రీ సాయిబాబా. రాముడి కంటే శ్రీ సాయిబాబా ఎంత గొప్పగా తన అవతారం గురించి చెప్తారంటే, శ్రీరామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి భక్తులందరూ అయ్యా శ్రీరామచంద్రమూర్తి నువ్వు దేవుడు అయ్యా అంటే, నేను దేవుణ్ణి కాదు దశరథ పుత్రుణ్ణి అని అంటాడు. బాబా దగ్గరికి వెళ్ళి బాబా నా కుటుంబాన్ని ఆదుకున్నావు, నీ దేవుడయ్యా అంటే, నేను దేవుణ్ణి కాదు మీకు నేను బానిసను అని అన్నాడు.
రాముడి కంటే గొప్ప ఔదార్యాన్ని చూపెట్టాడు కదా. రాముడన్నా నేను దశరథ పుత్రుణ్ణి అన్నాడు. సాయిబాబా నేను మీకు బానిసను, మీకు నేను రుణపడి ఉన్నాను. ఇలా మాట్లాడే దైవం ఉంటుందా? అటువంటి మాటలు సచ్చరితలో మనం చదివి కదా, అటువంటి మాటలు విని కదా, ఆయన యొక్క ప్రేమను హృదయంలో నింపుకొని కదా ఆయనతో పాటు మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఇంతకంటే గొప్ప అదృష్టం ఏముంటుంది? షిరిడిలో జరిగేటువంటి శ్రీరామనవమి ఉత్సవము ఎంత గొప్పదంటే బాబా యొక్క చతురత అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ముందు ఏం చేశాడు? గోపాలరావు గుండుకు కొడుకు పుడతాడు. శ్రీరామనవమి ఉత్సవంలో కూడా మనం ఒక గొప్ప పాఠాన్ని నేర్చుకోవాలమ్మా. గోపాలరావు గుండుకు కొడుకులు ఉండరు. కోపర్గావ్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ ఉంటాడు. బాబా ఆశీర్వదనం చేత కొడుకు పుడతాడు. పుట్టగానే ఏముద్భవిస్తుంది ఆయనలో? ఒక కృతజ్ఞతాభావం ఉద్భవిస్తుంది. అరే షిరిడీలో బయట నుంచి వచ్చేటువంటి భక్తులంతా కూడా ఏదో అందరూ ఒకరోజు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. భక్తులమందరము కలిసి ఒక ఉత్సవాన్ని చేసుకునేలాగా ఒక ఉత్సవం చేస్తే బాగుంటుందన్న ఆలోచన వస్తుంది. కృతజ్ఞత, భగవంతుడికి ఒక వైభవం ఉండాలనేటువంటి కృతజ్ఞత. దాంతో శ్రీరామనవమి రోజు అందరికీ సెలవు దినం కాబట్టి ఉరుసు ఉత్సవం ప్రారంభిద్దాం. ఇక్కడ కూడా భక్తుని యొక్క పరిణితి చూడండి. బాబా యొక్క వేషం చూసి బాబా ఉరుసు ఉత్సవం జరిపిస్తే సంతోషిస్తారని చెప్పి గోపాలరావు గుండు అనుకున్నాడు. ఉరుసు ఉత్సవం మహమ్మదీయుల యొక్క మహాత్ముల పండగ రోజు చేసేటువంటిది కాబట్టి ఉరుసు ఉత్సవం చేద్దామన్నాడు. బాబా ఎస్ జరిపించండి. ఎందుకంటే భక్తుడి యొక్క పరిణితి స్థితిని బట్టే బాబా వ్యవహరిస్తాడు. అరే నేను ఉరుసు ఉత్సవం ఎట్లా చేస్తావురా నాయనా, మనం హిందువులం కదా, హిందూ ఉత్సవం చేయాలి కదా అనలేదు. నో నో అనేటువంటి మాట రాలేదు. ఎస్, కానీ దాని యొక్క పరిణామం తర్వాత తెలుస్తుంది బాబా ఎందుకు మొదట ఉరుసు ఉత్సవం ప్రారంభించారని చెప్పి. గోపాలరావు గుండుకు ఆ విధంగా భావించాడు. అతని పరిణితి అంతవరకే. అక్కడ బాబా ఏం చూశాడు? ఉరుసు ఉత్సవం చేసి నన్ను ఒక ముస్లింలాగా చూస్తున్నాడా అనేటువంటి దాంట్లోకి వెళ్ళలేదు. ఏం చూశాడు? అరే వీనికి కొడుకునిచ్చినందుకు కనీసం కృతజ్ఞతతో ఒక ఉత్సవం చేద్దామనుకుని సంతోషం. తర్వాత ఏం జరుగుతుంది? భీష్మ లాంటి వారు షిరిడీకి వచ్చిన తర్వాత శ్రీరామ జన్మోత్సవం కదా ఈరోజు, శ్రీరామునికి ఎందుకు మనం జన్మోత్సవం చేయకూడదని చెప్పి కాకా మహాజన్తో చెప్తే కాకా మహాజన్ రాధాకృష్ణయ్యతో చెప్తారు. కాకా మహాజన్ వెళ్ళి బాబా అనుమతి కోరుతారు లెండికి వెళ్ళేటప్పుడు. బాబా ఈరోజు రామ జన్మోత్సవం కదా, ఈ ఉరుసు ఈ చందనోత్సవంతో పాటు శ్రీరాముని జన్మోత్సవం చేద్దామంటే బాబా అలానే కానీ అంటాడు. వీరు అడిగారు కానీ తర్వాత వీళ్ళకు ఏం చేయాలో తోయలేదు. ఎందుకంటే మనలాగా కాదు, అక్కడ రామ జన్మోత్సవం ఏ ఉత్సవం చేయాలన్నా కీర్తనకారుడు కావాలి. దాంతో భీష్మ అంటాడు, సరే నా దగ్గర దాసగన్ మహారాజ్ గారు రాసినటువంటి శ్రీరామ జన్మోత్సవ కీర్తనం ఉంది, దాన్ని నేను పాడుతాను. సరే కాకా మహాజన్ నాకు హార్మోనియం కొట్టడం వచ్చి నేను హార్మోనియం కొడతాను. మరి ఊయల కావాలి. వెంటనే రాధాకృష్ణ ఈ ఊయల పంపించేస్తుంది, సొంటి ప్రసాదం పంపించేస్తుంది. అద్భుతంగా శ్రీరామనవమి ఉత్సవం ప్రారంభమవుతుంది. రేపు మళ్ళీ మనకు మార్చి నెలలో షిరిడీలో శ్రీరామనవమి ఉత్సవం ఉంటుంది కదా, ఎప్పుడన్నా ఒకసారి శ్రీరామనవమి ఉత్సవానికి షిరిడీకి వెళ్ళండి అమ్మా. ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఒకే రోజు 3 పండుగలు జరుగుతాయి. ఒకటి ఉరుసు ఉత్సవం జరుగుతుంది, రెండవది శ్రీరామ జన్మోత్సవం జరుగుతుంది, మూడవది జెండా ఉత్సవం. శ్రీరామనవమి రోజు ప్రతి శ్రీరామనవమికి కూడా దాము అన్న నిమోన్కర్ ఇద్దరు కుటుంబాలు ఈ రోజుకు 2 నగీషి జెండాలు తెస్తాయి. మీరు ద్వారకామాయికి పైకి ఎత్తి చూస్తే 2 జెండాలు రెపరెపలాడుతూ ఉంటాయి. ఒకటి దాము అన్నది, మరొకటి నానాసాహెబ్ నిమోన్కర్ కుటుంబానికి సంబంధించినటువంటిది. అంత అద్భుతంగా శ్రీరామనవమి ఉత్సవం షిరిడీలో జరుగుతుంది. ఆ ఉత్సవానికి సంబంధించి 6వ అధ్యాయంలో ఎంత అద్భుతంగా హేమాడ్ పంత్ రాస్తారంటే ఆ రోజుల్లోనే 50 నుంచి 70 వేల మంది షిరిడీకి వచ్చేటువంటి వాళ్ళు. చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆ పండగ గురించి అనుకున్నప్పుడు ఒక భావన వచ్చింది. ఎంత గొప్ప పండుగ చేయించాడు బాబా. భగవంతుడే భగవంతుడికి చేసిన ఉత్సవం, మానవత్వానికే సామరస్యాన్ని నింపిన ఉత్సవం, షిరిడిలో శ్రీరామచంద్ర జన్మోత్సవం, షిరిడిలో శ్రీరామచంద్ర జన్మోత్సవం. ఎంత గొప్ప పండగ అంటమ్మా. రాముడి పేరు చెప్తే పులకరించిన తనువు ఉండదు. అటువంటి రాముడికి ఊయల కట్టి జన్మోత్సవం చేశాడంటే
ఒక భగవంతుడు ఇంకొక భగవంతుడికి చేసినటువంటి పండగ. అందుకనే ఆ పండగ ఇప్పటికీ కూడా షిర్డీలో ప్రతి సంవత్సరము కూడా ఎంత రంగరంగ వైభవంగా షిర్డీలో ఆ రోజు కోలాహలం నిజంగా రామజన్మభూమిలో కూడా ఉండదేమో, అంత అద్భుతమైనటువంటి కోలాహలం. అంతమంది పల్లకీలు తీసుకొస్తారంటే రామజన్మోత్సవానికి. ఎందుకంటే బాబా సాక్షాత్తు రాముడికి జన్మోత్సవం చేసిండు కదా దాదాపు 120 సంవత్సరాల క్రితము. అటువంటి రాముడికి జన్మోత్సవం జరిగిన చోటికి మూల మూలల నుంచి గ్రామ గ్రామాల నుంచి పల్లకిలు మోసుకొని జై సాయిరామ్ సాయిరామ్ జై శ్రీరామ్ అంటూ అడుగుల సవ్వడితోటి షిరిడీకి వచ్చేటువంటి పాదాలు కొన్ని లక్షల్లో ఉంటాయి. బాబా నేర్పినటువంటి సంస్కారం మనకిదంతా కూడా. అంత గొప్ప సంస్కారాన్ని బాబా మనకిచ్చాడు. ఎందుకు? కొడుకు పుట్టినందుకు కృతజ్ఞతగా ఒక ఉత్సవం చేయాలనేటువంటి సంకల్పం భక్తుడికి రావడం. భక్తుడికి వచ్చినటువంటి ప్రతి సంకల్పాన్ని కూడా బాబా గౌరవించి అమలు చేసినటువంటి వారు. దేనికి కూడా బాబా నో అనేటువంటి వారు కాదు. ఒకవేళ నో అన్నా తర్వాతి కాలంలో బాబా ఎందుకు వద్దన్నారు ఇప్పుడే అనేటువంటి విషయం తర్వాత అర్థమయ్యేటువంటిది. కాబట్టి షిర్డీలో ఆ శ్రీరామచంద్ర జన్మోత్సవాన్ని మనందరము కూడా చూడాలి. ఆ రోజు భక్తులకు ఉన్నటువంటి కమిట్మెంట్, శ్రీరామనవమి రోజు నిత్య నియమంగా అందరూ భక్తులు ఆ రోజు బాబా వద్దకు వచ్చేటువంటి వారు. శ్రీరామనవమి రోజు అనేక మందికి బాబా శ్రీరామచంద్రుడి రూపంలో దర్శనమిచ్చేటువంటి వారు. అంత గొప్ప అదృష్టాన్ని ఆ రోజు బాబా భక్తులకు ఇచ్చారు. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.